నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. అంబేద్కర్ విదేశీ విద్య పథకానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించి జగన్ విదేశీ విద్య దీవెనగా పేరు మార్చడంతో ఓ సచివాలయ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంఘటన బాపట్ల జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. కొణిదెల విజయ్ కుమార్ స్థానిక విఠల్ నగర్ సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో దళితులు ఆర్థికంగా రాజకీయంగా అణగదొక్కబడటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లుగా విజయ్ కుమార్ తెలిపారు. తన ఉద్యోగ రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ విజయసారథికి అందజేశారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఎస్సీ ఎస్టీల హక్కులను కాలరాస్తూ పథకాలకు పేర్లను మారుస్తూ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులను పక్కదారి మళ్లిస్తున్నాడని రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలందరినీ కలుపుకొని జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గ చర్యలను ఎండగడతామని విజయ్ కుమార్ హెచ్చరించారు. నేను కొణిదెల విజయ్. నేను ఇక్కడ విఠల్ నగర్లో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేశాను సమాజ శాస్త్రంలో. నేను అంబేద్కర్ అసోసియేషన్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా కూడా చేసి ఉన్నాను. అయితే ఈరోజు నేను నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను విద్యా ఉద్యోగ రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాలకి ఓ పథకం ప్రకారం దూరం చేస్తున్నది. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు. మరి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఈ ఉన్నటువంటి ఎంతోమంది అడ్వైజర్ని పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం గంపగుత్తగా ఎస్సీ ఎస్టీలని ఓటు బ్యాంక్గా మార్చుకున్నటువంటి వీరు ఒక్క ఎస్సీ ఎస్టీ కూడా మీకు అడ్వైజర్గా పనికిరానటువంటి ముఖ్యమంత్రి గారిని మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే నేను మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం తీసేసి జగన్ విదేశీ విద్యా దీవెనగా మార్చడం అనేది అత్యంత హేయమైన విషయంగా నేను భావిస్తున్నాను. మరి ప్రపంచంలోనే మేధావిగా కీర్తించబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసేసి మీరు ముఖ్యమంత్రి గారు అధికారం ఉందనే కదా జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు. మీరు ఈ ఎలక్షన్లో ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని చెప్పడానికి కేవలం అంబేద్కర్ విదేశీ విద్యా విధానం మీదే మేము రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలు తిరిగి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా మీకు పడకుండా చేసే పథకాన్ని మేము చేపడతామని మీకు హెచ్చరిక చేస్తున్నాం. జై భీమ్.